మీనరాశి వారికి సంపూర్ణ ఏలినాటి శని దోషం, కంటక శని దోషము, జన్మ శని దోషం ఉంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం. షష్టమ స్థానంలో 3 గ్రహాలు, వ్యయస్థానంలో 1 గ్రహము, జన్మరాశిలో 1 గ్రహము, అలాగే చతుర్థంలో గురువు. ప్రధానంగా గురు బలం లేకపోవడం, చతుర్థంలో ఉన్న గురువు అంటే రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఈ దశమ స్థానాన్ని వీక్షించడం, మళ్ళీ గురువు బలహీన పడిపోవడం, వృత్తిరీత్యా అనేక ఆటంకాలు సంభవిస్తాయి. మీనరాశి వారు అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవ్వడం, వ్యాపారంలో విశేష లాభాలని పొందకపోవడం. ఎక్కువగా సమస్య ఎక్కడయ్యా అంటే వృత్తిపరంగా సమస్యలు వస్తాయి. కానీ విదేశాల్లో ఉన్న వాళ్లకు తప్పకుండా వీసా రావడం, లేదా ఒక కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం రావటం, వీసా ప్రాబ్లం పోవడం జరుగుతుంది. ఎందుకంటే వ్యయస్థానంలో రాహు సంచారము, షష్టమ స్థానంలో రవి బుధ సంచారము, అలాగే సప్తమంలో కుజుడు ఉండడం ద్వారా ఈ ఫలితాలను పొందుతారు. ఒక్క విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం మీనరాశి వారు అనుకూలంగానే ఉంటుంది. వాళ్లకు గత నెల కన్నా ఈ నెల కొద్దిపాటి పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొన్ని ఆటంకాలు సంభవిస్తాయి. అయినప్పటికీ సెప్టెంబర్ నెలాఖరులో వివాహం కుదరడము, లేదా వివాహ సంబంధితమైన విషయాలు మీకు మీ చెవిన పడడం, మీరు వాళ్ళని సంప్రదించడం, ఓవరాల్గా అమ్మాయి లేదా అబ్బాయి వివాహం కుదిరి వాళ్లకు వివాహ యోగాన్ని మాత్రం ఈ నెలాఖరులో పొందుతారు. ఎందుకంటే శుక్రగ్రహ అనుకూలత ఉన్నది. తద్వారా ఈ మీనరాశి వారికి వివాహం కుదరడం అనేది తెలుస్తోంది. అయితే చదువుకునే వాళ్ళకు కూడా పెద్దగా అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే గురువు అనుకూలంగా లేడు. కావున పిల్లలు ఎవరైనా మీనరాశి వారు ఉంటే వాళ్ళు చదువులో డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా తెలుస్తున్నాయి. ఆరోగ్య సమస్య చేత, లేదా చదివింది గుర్తులేదని, లేదా అనారోగ్య సమస్యతో చదువు సరిగా చదవకపోవడం, లేదా చదువుతుంటే నిద్ర రావటం ఇత్యాది అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం, ప్రతికూలమైన ఫలితాల ద్వారా విద్యా దోషము, అలాగే శని దోషము ప్రధానంగా మీనరాశి వారికి కనపడుతోంది. ముఖ్యంగా వృత్తిరీత్యా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలైతే వచ్చే అవకాశం ఖచ్చితంగా తెలుస్తోంది. అయితే మరి మీనరాశి వారు ప్రతిరోజు ఖచ్చితంగా తప్పకుండా శని భగవానుడి యొక్క అష్టోత్తరం పారాయణ చేయండి లేదా వినండి. అలాగే ప్రతి శనివారం సెప్టెంబర్ నెలలో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి 1 లీటరు నువ్వుల నూనె దానం చేయాలి. ఈ విధంగా పరిహారం చేసుకోవాలి. నువ్వుల నూనె లేదా దీపం నూనె అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో అర్చకుడికి ఇవ్వాలి. దీపం వెలిగించమని, తద్వారా మేము దానం చేస్తున్నామని చెప్పాలి. శనివారం తలస్నానం చేయాలి. ప్రతిరోజు ఖచ్చితంగా శని అష్టోత్తరం పారాయణ చేయాలి లేదా వినండి. తద్వారా మీకు ఈ ఆరోగ్య సమస్యలు లేకుండా ఏలినాటి శని దోషం, కంటక శని దోషం, జన్మ శని దోష ప్రభావం తగ్గి మీరు అనుకున్న పనులు కొద్దిగా ప్రారంభమవ్వటం, పూర్తవ్వడం, పూర్తిగా అనారోగ్య సమస్యలు లేదా పూర్తిగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది.